కప్పలకు లగ్గం చేసి కరువుమంటుర్రు, గాడిదలకు లగ్గం చేసి ఘనంగా స్వాగతం పలుకుతుర్రు, అభిషేకాలు చేసి హారతులు పడుతుర్రు. అయినా సరే మాటింటలేడు. మా కోసం ఒక్కసారి వచ్చిపోవయ్యా, మా రాజు కదా అని అడుక్కుంటుంటే కూడా నకరాలు చేస్తుండు. ఇంతకు ఎవళ్ళైనా అని అనుకుంటుర్రా? ఇంకెవలు? వానదేవుడు మబ్బులు బట్టి ఊరిస్తుండు కానీ కిందికైతే వస్తలేడు. మరి ఆయన కథ ఏందో చూద్దాం పర్రి. సముద్రం పక్క పొంటి ముంబై ఉన్నదా లేకుంటే ముంబైలోనే సముద్రం ఉన్నదా అస్సలు సమజైతలేదు. గా లెక్కన పడుతున్నాయి వానలు, ఆ లెక్కన పారుతున్నాయి వరదలు. ఇక వానలు వరదలు జయంగా కొంతమంది పబ్లిక్ పార్షాన్ అవుతుంటే ఇంకొంతమంది ఏం చేస్తుర్రో చూడుర్రి. చూసిరు కదా, గిట్లా వాలీబాల్ ఆడుడే కాదు, దొరికిందే సందు మంచిగా ఈతలు కూడా కొడుతుర్రు. చూసిరు కదా, పోరానికి స్విమ్మింగ్ పూల్ బాధ లేకుండా అయ్యింది. ఇక ఓ దిక్కు గంతగానం వాన పడుతుంటే కార్లు పడవల తీరుగా కొట్టుకుపోతుంటే గివీలు చూడుర్రి సముద్రం పక్కకు ఎట్లా కూర్చున్నారో. మేరమ్మ వచ్చి బెదిరిస్తే తప్ప అడుగు అవతల వేస్తలేరు. గిట్ల ముంబై పట్టణంతో కలిపి మొత్తం మహారాష్ట్ర దిక్కు పొట్టు పొట్టు వానలే పడుతున్నాయి. పెద్ద పెద్ద షెట్లు కూలిబడి కార్లు ఆగమవుతున్నాయి. అయితే మన దిక్కు మాత్రం మబ్బులు పడుతున్నాయి గాని సుక్క డల్లు కూడా కురుస్తలేదు. మరి మన మీద ఎప్పుడు దయ చూపిస్తాడో ఏమో వానదేవుడు.